శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, బాంబులు వేల్తాయి. దీపావళికి ముందే మరి ఇక్కడ ఒకరో ఇద్దరో రాజకీయ నాయకులు జైలుకు పోతారని చెప్పి బాంబుల మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి పొంగులేటి భూ కబ్జాలలో ల్యాండ్ మైన్లనే పేలుస్తా ఉన్నది ఏకంగా బీఆర్ఎస్ పార్టీ. మరి రోజుకు ఒక కొత్త స్కామ్ ను బయటకు తీస్తూ పొంగులేటి కుటుంబం ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే వేలాది కోట్ల రూపాయల విలువ చేసే భూమిపై ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడుతుందో నిన్నటి రోజున మరి ఇక్కడ బీఆర్ఎస్ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మరి వివరాలన్నింటినీ కూడా బట్టబయలు చేసిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఒకవైపు అక్రమ క్రషింగ్, మరోవైపు ఈ భూదాహానికి సంబంధించి ఒకవైపు నాదర్గుల్ భూములు, మరోవైపు సతీష పల్లవిశాలకు సంబంధించిన భూములు, ఇక్కడ ఎక్కడికక్కడ ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నాడో నిన్నటి రోజున ఆధారాలతో సహా బయట పెట్టడంతో మరి ఇక్కడ బాంబుల మంత్రి భూములలోనే ల్యాండ్ మైన్లు పేలుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మరి పెళ్లిళ్ళు, పేరంటాలు, సావులు, తద్దినాలు, సినిమాల ఓపెనింగ్లు, పాన్ షాపుల ఓపెనింగ్లు, మరి ఆఖరికి ఫుట్బాల్ ఆడడానికి టైం దొరుకుతా ఉన్నది. కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేయడానికి మాత్రం ఆయనకు సమయం దొరకడం లేదు. మరోవైపు చూసుకుంటే నేను మెస్సీ తోటి మరి అదేవిధంగా గిరిజన విద్యార్థులతో ఆడిచ్చినా, నేనేమన్నా గొప్పలతో ఆడిచ్చినా అని చెప్పి మరి ఇక్కడ పిల్లి కన్ను మూసుకొని పాలు తాగినట్టు, ఆయన వ్యవహారాన్ని ఎవరు గమనిస్తలేరు అన్నట్టు, నేను చెప్పిందే వేదం అన్నట్టు, మరి ఏదైతే ఆయన మాటకు జీరో వాల్యూ అని బీఆర్ఎస్ ఏదైతే మరి ఇక్కడ బట్టబయలు చేసిందో ఆయన మాటలు కూడా అదే రీతిలో కొనసాగుతా ఉన్నాయి. మరోవైపు 5వ తేదీన నిన్నటి రోజున ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి నేను కేరళ ప్రచారంలో ఉన్న 2వ వారంలో మరి దానికి సంబంధించిన ఏదైతే ఫలితాలను రిలీజ్ చేస్తా అని నిన్న మాత్రం ఫుట్బాల్ ఆడుతూ సేద తీరుతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణకు చూసుకున్నట్టయితే, నాగర్గుల్ భూముల్లో పొంగులేటి ల్యాండ్ మైన్ భారీ భూదందా, మంత్రి కుటుంబంలో 7,000 కోట్ల కుంభకోణం, నిషేధ జాబితాలో ఉన్న 373 ఎకరాలు ఆక్రమణ, గుట్టలు చెరువులపైన పంజా, గద్దలుగా మారిన ప్రభుత్వ పెద్దలు, పలు కంపెనీలను ముందుపెట్టి అక్రమాల పర్వం, బౌన్సర్లు, పోలీసులతో రైతులపై దాడులు, జాగాలు ఇవ్వాలని ఇళ్లకు వెళ్లి కొట్టిన వైనం, ఆ భూమిని కాపాడాలంటున్నాడు చంద్రబాబుకు లేక నేడు దానికి రేవంత్ ఎసరు, భూభారతిలోను సర్కారు భూమి, ల్యాండ్ సీలింగ్ ప్రకారం రిజిస్ట్రేషన్లు చెల్లవు, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే భూమిని కాపాడాలి, లేదంటే ఆయనకు వాటా ఉన్నట్టే, పలు ఆధారాలతో స్కామ్ను బట్టబయలు చేసిన బీఆర్ఎస్ ఎల్పీ నేత మరి హరీష్ రావు నిన్నటి రోజున మరి ఇక్కడ ల్యాండ్ మైన్ వేల్చింది. ఏకంగా ఎప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళ కబ్జాల పర్వం? ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే డిసెంబర్ 7వ తేదీన మరి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే డిసెంబర్ 13వ తేదీనే ప్రారంభించిండ్రు వాళ్ళ ఆక్రమణలను. ఇక్కడ చూస్తే మరి హైడ్రా అక్కడ ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా కాపాడతాం, ఎక్కడ చెరువులు ఉన్నా కాపాడతాం, ఎక్కడ కుంటలున్నా కాపాడతాం అని చెప్పి గప్పాలు కొడుతున్నటువంటి రాజకీయ నాయకుల్లాగా ప్రకటనలు ఇస్తున్న రంగనాథ్, నీకు కళ్ళు కనబడతలేవా అని చెప్పి నిన్నటి రోజున ఆయన గురించి మాట్లాడండి. హైడ్రా పోతుందా, నేను పోవాలన్నా, నాగర్గుల్లో లచ్చమ్మకుంట చెరువు ఉన్నది, 17 ఎకరాల ఎఫ్టీఎల్, 6 ఎకరాలు బఫర్ జోన్, 23 ఎకరాల చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది, ఫీడర్ కెనాళ్లను ఆ కంపెనీలు మూసేసినాయి, చెరువులోకి నీళ్లు పోకుండా చేసినాయి, చెరువులు కాపాడుతామన్న హైడ్రాకి ఇది కనబడతలేదా? నేను అడుగుతున్న రంగనాథ్, ఆ రేకులు తీసేయి, గోడలు వలగొట్టు, ఫీడర్ ఛానళ్లకు బాగు చేయి, నువ్వు పోతావా మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని పోవాలన్నా అని చెప్పి మరి ఇక్కడ నిన్నటి రోజున కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. మరోవైపు చూసుకున్నట్టయితే నిన్న అక్కడ ఏదైతే భూమి బాధితురాలు కూడా చెప్తా ఉన్నారు, మేము 37 ఏళ్ల నుంచి భూములు సాగు చేసుకుంటే ఎవరో ఆయన వచ్చి మా భూములు గుంజుకుంటా ఉన్నారని చెప్పి కర్రె కౌశల్య చెప్తే, భయంతో బతుకుతున్నాం, మా అత్త మామలు 70 ఏళ్ళుగా భూములు సాగు చేస్తున్నారు, మా భూమిలో వాళ్ళెవరో వచ్చి రేకులు వాటి కబ్జా చేయాలని చూస్తా ఉన్నారని చెప్పి మరి గురాల మమత మాట్లాడుతా ఉన్నది. అదేవిధంగా ఆ భూమి లోపలికి వెళ్లిన వాళ్ళని ఏ విధంగా దాడులు చేస్తా ఉన్నారు, బౌన్సర్లను పెట్టి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలో పాత సర్వే నెంబర్ 613 కింద ఉన్న తమ పొలాలకు స్థానిక రైతులెవరు వెళ్లకుండా ప్రైవేటు వ్యక్తులు అడ్డుకుంటా ఉన్నారు. కంచె నిర్మించడాన్ని ప్రశ్నించినందుకు ఇక బౌన్సర్లతోటి ఈ విధంగా దాడి చేస్తా ఉన్నారట. మరి ఇక్కడ ఏ విధంగా వాళ్ళు ఇవన్నీ చేస్తా ఉన్నారు, కబ్జాల పర్వం అని చెప్పి మరి ఇక్కడ నిన్నటి రోజున ఎమ్మెల్యే మన హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు కుండ బద్దలు కొట్టినట్టు ఆధారాలతో సహా మరి దానికి సంబంధించిన వివరాలు చెప్పిండు. ఒకసారి గమనించినట్టయితే,
ఆడ చుట్టూ ఫెన్సింగ్ పెట్టిండ్రు, బోర్డులు వేసిండ్రు. ఇది ఫస్ట్ బోర్డు, ఫస్ట్ ఫెన్సింగ్ పెట్టిన కేసు ఫస్ట్ బోర్డు. దీని డేట్ చూడాలి. డేటు 13/12/2023. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకి. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 13 తారీఖు ఫెన్సింగ్ బోర్డు. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడు ఈ భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చేయలేదు. కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టిండ్రు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి కోడ్ పెట్టింది. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026 ఇల్లేముంది? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు? MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు గారు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టిండ్రు? 30 మార్చ్ 2026. కరెక్ట్ గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసిన 28 తారీఖు. ఏమనుకున్నారో ఏందో మళ్ళా ఇగో 2 తారీఖు నాడు మలిపేసాం. 2 ఏప్రిల్ 2026. ఇదేమో 31 మార్చ్. ఇది 2 తారీఖు అంటే తెల్లారలేదు మర్నాడు. 31 నాడేమో ఈ భూమి శిల్పా ఇన్ఫ్రా అన్నారు. 2 తారీఖు ఏం చేసిండ్రు? దానికి మళ్ళీ తెల్లడు. ఎందుకు 31 తారీఖు రోజు మరి శిల్పా ఇన్ఫ్రా అని పెట్టుకున్నారు? ఎందుకు పెయింట్ వేసిండ్రు అంటే ఇదంతా కూడా బట్టబయలు కాబోతా ఉన్నది, దీనిలో మా పేర్లు కనబడద్దు అని చెప్పి తెర మీదకి మళ్ళీ కొత్త పేర్లను తీసుకొచ్చే ప్రయత్నం మళ్ళీ చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా దాని వెనక ఎవరు ఉన్నది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అక్కడికి ఆర్డీఓ గాని, హైడ్రా గాని, కలెక్టర్ గాని ఎందుకు పోతలేడు? ఏకైతే రెవెన్యూ మినిస్టరే సాక్షాత్తు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి ఆ 373 ఎకరాలకు మరి ఎవరు కూడా వెళ్ళడం లేదు. నిన్న రోజున కోహినూరు కూడా కంపెనీ ప్రకటన చేసింది, అవును అది ప్రభుత్వ భూమే కానీ కోర్టులో ఉన్నదట. కోర్టులో ఉన్నదానికి నీ కబ్జాలు ఎట్లా ఉంటుంది? అది కోర్టులో ఉండాలి. కోర్టులో ఉంటే అది యథాతథంగా ఉండాలి. కోర్టు తీర్పు రైతులకు ఇస్తే రైతులు తీసుకోవాలి, మీకు ఇస్తే మీరు తీసుకోవాలి. కానీ మీరు మాత్రం దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి దాన్ని మరి ఇక్కడ అందులో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారు అంటే ఎట్లాగూ కోర్టు తీర్పు మాకే వస్తుంది, అధికారులందరూ కూడా మాకే అనుకూలంగా నివేదికలు ఇస్తారు. మరి పేదలందరికీ కూడా ఏంది 5 లక్షలు 10 లక్షలు ఇస్తామని చెప్పి బెదిరిస్తా ఉన్నారట. ఇక్కడ మరి మీకెందుకు ఇగో 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం వెళ్ళిపోండి అని బెదిరిస్తున్నారు. ఒప్పుకోకుంటే గేటు పెట్టి పొలాలకు మమ్మల్ని బోనిస్తలేరు. ఇదేందని అడిగితే బౌన్సర్లతోటి నా భర్త మీద దాడి చేయించిందని చెప్పి మరి ఇక్కడ కర్రె కౌశల్య అనే బాధితురాలు చెప్తా ఉన్నది. 5 లక్షలు 10 లక్షలు ఇక్కడ ఎకరాకు 100 నుంచి 150 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 5 లక్షలు 10 లక్షలు ఇస్తాం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా సంతకాలు సేకరించి మరి ఆ భూమిని మరి ఇక్కడ కోర్టు ద్వారా కూడా ఏదైతే వాళ్ళకి అనుకూలంగా నివేదిక తెచ్చుకోవడం కోసం ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్ని రకాల భూ ఆక్రమణలకు పాల్పడతా ఉన్నాడో ఒకసారి చూడాలి. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి, ప్రభుత్వ భూములకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే మరి ఇక్కడ ల్యాండ్ సీలింగ్ సంబంధించిన సీలింగ్ భూమి అయినా కూడా వాళ్ళ పాత ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారట. సీలింగ్ భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా రిజిస్ట్రేషన్ చెల్లదు అని చెప్పి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కంపెనీల మీద కంపెనీల పేర్లు మారుతా ఉన్నాయి. వెనుక మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం దాని వెనుక తిష్ట వేసుకొని కూర్చున్నాడు. వాళ్ళ పనే అదే అన్నట్టున్నది. మరి ఇక్కడ ప్రభుత్వం వచ్చి రావడంతో 373 ఎకరాల మీద వాళ్ళ కన్ను పడ్డది. అక్కడి నుంచి మొదలుకొని ఎక్కడ వీడైతే అక్కడ భూ కబ్జాలకు పాల్పడుతూనే ఉన్నది. అక్కడ చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూములను కూడా మరి అక్కడ కాజేయడం కోసం ఏకంగా 750 ఇండ్లనే నీలమట్టం చేసిండ్రు అని అంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం, ఈ దుర్మార్గులు ఏ విధంగా మరి పరిపాలన చేస్తా ఉన్నారో, ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా కబ్జాల పర్వం కొనసాగుతున్నదో ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదాక చెప్పిన హరీష్ రావు మాటలు విన్నాం. ఇక్కడ నాగర్గోల్ భూముల్లో కోహినూర్ గ్రూప్ పేరిట ఫస్ట్ వస్తుంది, తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్స్, ఏక్యూ స్క్వేర్ క్రిస్టల్ అని మరి వస్తాయి. ఆ తర్వాత శిల్పా ఇన్ఫ్రా అని చెప్పి వస్తుంది. శిల్పా ఇన్ఫ్రాల డైరెక్టర్లు ఎవరంటే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శిల్పా రాఘవ వెంచర్స్.
శిల్పా రాఘవ వెంచర్ ఎవరిది? శిల్పా రాఘవ వెంచర్ లో డైరెక్టర్లుగా పొంగులేటి హర్షారెడ్డి, పొంగులేటి లోహిత్ రెడ్డి, పొంగులేటి స్వప్నిరెడ్డి. ఆ తర్వాత కోహినూరులో పొంగులేటి కుటుంబానికి రాఘవ కన్స్ట్రక్షన్ భాగస్వామి కాగా ఇంప్లెక్స్ ఇన్ఫ్రా మరి అనేది ఒకటి ఉన్నదట కోహినూరులో. ఇదే వరది అని అంటే తవ్వితిస్తే అది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిందే ఉంటది. అంటే ఈ షెల్ కంపెనీల ద్వారా మరి ఐదారింటిని పేరు బయటికి పొక్కకుండా చూడడం కోసం వివిధ కంపెనీలన్నిటి కూడా అందులో ఇన్వాల్వ్ చేసి మరి మొత్తంగా 373 ఎకరాలను కాజేయడానికి ఏ విధంగా కుట్రలు వన్నుతా ఉన్నది. ఇలా రెవెన్యూ శాఖను చేతిలో పెట్టుకున్నటువంటి రెవెన్యూ మంత్రి ఇలా భూములను, పేదల భూములను కాపాడాల్సిన మరి ఇక్కడ రెవెన్యూ మంత్రి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతాడు. ఇలా భూభారతిని తీసుకొచ్చినాం, పేదల భూములన్నిటికీ రక్షణ కల్పిస్తామంటాడు. ఇలా పేదలను భూములల్లో పాతి పెడతాం సజీవంగానే అని బెదిరించుకుంటూ భూములు లాక్కుంటూ ఇవాళ రెవెన్యూ మంత్రి మరి ఇక్కడ ఆయన రెవెన్యూ మంత్రి కాదు, ఇన్ని రోజులు బాంబులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన రెవెన్యూ మంత్రి కాదు, భూ కబ్జాల మంత్రి. భూ కబ్జాలు చేయడానికి అధికారికంగా ఆయనకు ఈ ప్రభుత్వం అధికారాలన్నీ దారాదత్తం చేసినట్టుగా ఉన్నది. అందుకే భూభారతిని తీసుకొని వచ్చి ఏదైతే ధరల్లో మరి ఇక్కడ ఈ చేంజ్ కానీ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సవరణలు చేసుకొని వాటి సాంకేతిక లోపాలన్నింటినీ తొలగించుకొని మరి ఇక్కడ అసైన్ పట్టాలుగా మార్చుకుంటా ఉన్నారు. అదేవిధంగా సీలింగ్ ల్యాండ్లను పట్టాలుగా మార్చుకుంటా ఉన్నారు. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే ప్రైవేట్ వాళ్ళవి కూడా దారాదత్తం చేసుకొని వీళ్ళకి అనుకూలంగా వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకొని మరి యథేచ్ఛగా మరి ఈ రకంగా భూముల మీద గద్దల్లా వాళ్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఖానాపూర్ లో కాంగ్రెస్ కు షాక్, అధికార దుర్వినియోగం అయినా తప్పని ఎదురుదెబ్బ. మున్సిపల్ కౌన్సిలర్ల కొనుగోలుకి యత్నించి భంగపాటు. ఖానాపూర్ చైర్పర్సన్ గా బీజేపీ అభ్యర్థి మౌనిక ఎన్నిక, వైస్ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి షోయబ్ హుసేన్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం. మరి ఇక్కడ చూసుకుంటే 3 మున్సిపాలిటీలను ఆపింది. ఖానాపూర్, కేతనపల్లి, ఇబ్రహీంపట్నం. మరి ఇక్కడ ఖానాపూర్ లో మళ్ళీ ఆపేసిండ్రు. ఈ మూడిట్లలో ఆ రెండిట్లో ఇబ్రహీంపట్నం, అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కేతనపల్లిలో ఎంత హంగామా జరిగిందో చూసినాం. ఆఖరికి బాలక సుమన్ జైల్లో పెట్టి ఆ మున్సిపాలిటీ కైవసం చేసుకుందామన్నా కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు చెక్కు చేరకుండా బీఆర్ఎస్ కార్యకర్తల అండదండలతోటి వాళ్ళు మొక్కవోని ధైర్యంతో సిపిఐ అదేవిధంగా బీఆర్ఎస్ ల కూటమి మరి అక్కడ జెండాను ఎగరవేసింది. ఏదైతే బీఆర్ఎస్ మరి ఇక్కడ చైర్మన్ గా సిపిఐ వైస్ చైర్మన్ గా తీసుకొని కాంగ్రెస్ మెడలు వంచిండ్రు అక్కడ కేతనపల్లిలో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఖానాపూర్ లో ఆల్రెడీ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ అలయన్స్ తోటి మరి కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఆల్రెడీ మొదటిసారి ఎన్నికల్లో మరి ఇక్కడ వాళ్ళు చేయలేపితే 7 కౌన్సిలర్లు లేపితే మరి అక్కడ ఉన్న ఎమ్మెల్యే వెడుమ బొజ్జు తన అధికార దుర్వినియోగంతో అధికారులను బెదిరించి ఎన్నిక వాయిదా వేస్తే అయినప్పటికీ కూడా నిన్నటి రోజున మళ్ళీ వాళ్ళకే విజయం వరించింది. బీజేపీ చైర్మన్ గా బీఆర్ఎస్ వైస్ చైర్మన్ గా 7 సభ్యులతోటి కైవసం చేసుకొని కాంగ్రెస్ కు మరి ఇక్కడ గుణపాఠం చెప్పిండ్రు. ఇప్పటికైనా దౌర్జన్యాలు చేస్తే ఎక్కడ కూడా ప్రజా తీర్పు మరి ఇక్కడ మీకు మళ్ళీ గుణపాఠం చెప్తుందనే ఆలోచన మీకు రావాలి. ఇక 25 లక్షల ఎకరాలకు రైతు భరోసా కోత. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ప్రాథమికంగా నిర్ధారణ వాటిలో పంటలు వేయలేదని తేల్చిన వ్యవసాయ శాఖ రైతులకు భరోసా కోతకు ప్రభుత్వం కసరత్తు. ఇప్పటికీ ఆ భూములకు అందని పెట్టుబడి సాయమట. 25 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇయ్యమని చెప్పి ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్ చేసినో అన్నింటిలో పంటలు వేయడం లేదని చెప్తా ఉన్నాడట. ఇలాంటి సాకులతోటే రేపు పంట పండించే పొలాలకు కూడా రైతు భరోసా కట్ చేస్తాడు. నెమ్మదిగా రైతు భరోసాకు మంగళం పాడతాడు. ఇవాళ కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక్కడ కేసీఆర్ కిట్ ఏమైంది, మాయమైపోయింది. ఇవాళ ఏదైతే శిశు మరణాలను తప్పించడానికి, సిజేరియన్లను తగ్గించడానికి ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగాలి. ప్రైవేట్కి పోతే అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేసి మరి ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారని చెప్పి మరి ఇక్కడ కేసీఆర్ కిట్ అని, అదేవిధంగా ఆడపిల్ల పెడితే 13,000, మగపిల్లాడు పెడితే 12,000 ఇచ్చి ప్రోత్సాహకం చేసి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్యను పెంచి సిజేరియన్లను తగ్గించి ఇవాళ మన ఒక బృహత్తరమైన పథకాన్ని పెట్టిండు. న్యూట్రిషన్ కిట్ ఏదైతే బాలింతలు అదేవిధంగా మరి ఇక్కడ గర్భిణీ స్త్రీల కోసం న్యూట్రిషన్ కిట్ పెట్టిండు, అది మాయమైపోయింది. దళితుల కోసం దళిత బంధు పెట్టిండు, వాళ్ళను కూడా సమానత్వం తీసుకురావాలి, వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టం చేయాలని దానికి మంగళం పాడిండు. బీసీ బంధు ద్వారా వాళ్ళకు ఆర్థికంగా చేయూతను అందించి వాళ్ళు స్వయం ఉపాధిగా మరి ఎదగడం కోసం బీసీ బంధు పెడితే బీసీ బంధుకు మంగళం పాడిండు. ఇలా రైతు బీమా కూడా మంగళం పాడిండు. ఇందిరమ్మ బీమాని అందరికి తీసుకొస్తున్నామని చెప్పి
రైతులకు ఏదైతే మరి కోత పెట్టిండ్రు రాబోయే రోజులలో ఇందిరమ్మ బీమా కూడా మంగళం పాడుతారు. అది ఇప్పటి వరకు ఆల్రెడీ కట్టిండ్రో కట్టలేదో కూడా తెలియని పరిస్థితి. ఇక ఏకంగా రైతు అందుకే మరి ఇక్కడ ఎగనామం పెట్టే పరిస్థితి వస్తా ఉన్నది. ఫీజు రియంబర్స్మెంట్ కథ అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఫీజు రియంబర్స్మెంట్ కు ఆల్రెడీ విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి హైకోర్టే వాళ్ళకు మరి ఇక్కడ ఏదైతే అనుమతి ఇచ్చింది కళాశాలలకు. ఎందుకంటే ఈ మొద్దు ప్రభుత్వం ఇక్కడ ఈ దద్దమ్మ ప్రభుత్వం మీకు డబ్బులు ఇచ్చిందంటే ఇక మాకు కూడా నమ్మకం కలగడం లేదు. కాబట్టి మేము ఆ ప్రభుత్వాన్ని ఆదేశించిన ఆ దద్దమ్మ ప్రభుత్వం మీకు డబ్బులు చెల్లిస్తుందో లేదో మీ పాత బకాయిలను డబ్బులు చెల్లించమని ఆదేశాలు ఇస్తాం, కానీ కొత్త వాటిని మీరు విద్యార్థుల దగ్గరనే వసూలు చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. ఖచ్చితంగా మేమే ఇస్తాం, విద్యార్థులను అడగాల్సిన అవసరం లేదని చెప్పి మరి ఇక్కడ కళాశాలల ఏదైతే వాళ్ళ యాజమాన్యంతో ఇప్పటి వరకు మాట్లాడిన దాఖనాలు లేవు. ఈ విధంగా ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలన్నీ పోతా ఉన్నాయి. ఇక్కడ రైతు బంధును రైతు భరోసా చేసి 15,000 ఇస్తాని 12,000 కుదించి మరి 2 విడతలు ఎగ్గొట్టిండు. మొన్న విడతల ఎకరానికి వేసిండు. ఇవాళ 25 లక్షల ఎకరాలకు మంగళం పాడుతా ఉన్నాడు. రాబోయే రోజులలో ఇదే రీతిలో రైతు బంధుకు మరి ఇక్కడ రామ్ అంటారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక స్టార్టప్ హబ్ తెలంగాణ గ్లోబల్ ఐటీ దిగ్గజాల కేరామ్ హైదరాబాద్. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులు కేవలం ఆలోచనల మధ్య ఆగిపోవద్దు, వాటిని సాధించేందుకు నిబద్ధతతో కూడిన ప్రణాళికలు రూపొందించుకోవాలి. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, ఇన్వెస్టర్లతో నమ్మకాన్ని నిలబెట్టండి, రేపటి అవసరాలకు సరిపడా సామర్థ్యాన్ని పెంపొందించుకోండి అని చెప్పి మరి ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఆయన నిన్నటి రోజున కీలక ఉపన్యాసం చేసిండట. మరి ఇక్కడ ఏదైతే న్యూయార్క్ లోని కొలంబియా బిజినెస్ స్కూల్లో ఆయనను ప్రసంగించాల్సిందిగా ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ లో ప్రసంగించాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల ఆహ్వానం మేరకు మరి ఇక్కడ అమెరికాకు వెళ్ళి ఆయన మాట్లాడు. ప్రస్తుత ఐటీ మంత్రిని పిలుచుకోవాలి, కానీ ప్రస్తుత ఐటీ మంత్రి ఏమున్నదో తెలుసు ఆయనే. మరి ఇక్కడ ఆయన ఉద్యోగాల మంత్రి. ఇవాళ నిరుద్యోగం పెరగడానికి ఆయనే కారణమవుతా ఉన్నాడు. ఉద్యోగులకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి మేనిఫెస్టోలో చిత్రగుప్తుడు రాసినట్టు దొంగ అబద్ధాలు హామీలు రాసి ఇవాళ నట్టేట ముంచిండు ఇటు నిరుద్యోగులను ఇటు తెలంగాణ ప్రజానీకాన్ని. మరి ఆయన ఏదైతే పెట్టుబడులు వస్తానే అంటాడు, అసెంబ్లీ సాక్షిగానేమో పెట్టుబడులు అనేటి కాగితాల మీదనే ఉంటాయి, అవన్నీ ఎంఓఈలు అనేది లెక్కకు రాదు, అవి గ్రౌండింగ్ అయినప్పుడే లెక్క, మేము చెప్పలేదు ఇవన్నీ, ఆ పేపర్ రోడ్ ఎవడో రాసి వాడిని నడుకోపో అంటాడు. ఇట్లున్నది మన ఐటీ మంత్రి నిర్వాహకం ఏ విధంగా ఉన్నదో. అందుకే ఆ ఐటీ మంత్రిని కనీసం ప్రసంగించడానికి కూడా విలువడం లేదు. ఎందుకంటే ఆయనకు ఐటీలో ఉన్నది జీరో నాలెడ్జ్. ఆయన ఉద్యోగాల మంత్రిగా ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన సొంత నియోజకవర్గంలో 10 మందికి ఉద్యోగాలు పెట్టించిన దాఖలాలు లేవనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఇక రుణభూమిలో పౌర సరఫరాలట. ఒక్క ఏడాది కార్పొరేషన్ అప్పులు 54,000 కోట్లు. బడ్జెట్ లో స్వయంగా వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1,11,000 కోట్ల అప్పుల్లో సివిల్ సప్లై. మళ్ళీ అప్పు చేస్తేనే వడ్ల కొనుగోలు, బియ్యం పంపిణీ. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పులు చేస్తే తప్ప బియ్యం కొనుగోలు చేయలేని పరిస్థితి. ఇప్పటికే 1,11,000 కోట్లు ఉన్నాయి. మరి దానికి సరిపడా నిల్వలు ఉన్నాయా అంటే మరి ఇక్కడ ఈయన బిడ్డింగ్ ఏదైతే చేసిండో ఆ బిడ్డర్లకు అన్న కూడా స్కాములు చేసుకుంటూ ఇవాళ ఆ సకాలంలో ఆ వడ్లను కూడా మరి ఆ బియ్యాన్ని కూడా వాళ్ళకు థర్డ్ పార్టీకి అమ్మకుండా ఇవాళ అప్పుల ఊబిలో ముంచుతా ఉన్నారు పౌర సరఫరాల శాఖ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సర్కార్ నిర్లక్ష్యం కాలుష్య కాసారమట. మళ్ళీ అధ్వాన స్థితికి అమీన్పూర్ చెరువు. దేశంలోనే తొలి జీవ వైవిధ్య సదస్సుగా అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా కనుమరుగైన జీవ వైద్యం, జాడలేని అరుదైన పక్షులు, చేపలు, మొక్కలు, వలసరాని విదేశీ పక్షులు, ఇదేనా మీ చెరువుల పరిరక్షణ ప్రశ్నిస్తున్న స్థానికులు, పౌర సరఫరాలు, హైదరా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నిన్నటి రోజున హైకోర్టుకు ఇక్కడ నూతన భవనానికి శంకుస్థాపన చేసినట్టు సిజేఐ వచ్చిండు. నిన్నటి రోజున సుప్రీంకోర్టు సిజేఐ సూర్యకాంత్. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే రాజ్యాంగం సజీవం, న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థల ఒకే లక్ష్యంతో అది సాధ్యం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇక్కడ ఒకసారి ఆలోచన చేయాలి. రాజ్యాంగం సజీవంగా ఉన్నదా? మన తెలంగాణలో జరిగిన పరిణామాలను బట్టి ఇవాళ ప్రజానీకం చెప్పాలి. కార్యనిర్వాహక సంస్థలు, అదే కార్యనిర్వాహక వ్యవస్థ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, ఈ రెండు కలిపి రాజ్యాంగాన్ని కాపాడాలి. ఇవాళ కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఏంటిది? మరి ఇక్కడ పొలిటీషియన్స్ ఏదైతే పొలిటికల్ పార్టీలు ఇవాళ మరి ఏదైతే ఆ గవర్నర్ అయితేంది, అదే విధంగా స్పీకర్ అయితేంది, వీళ్ళంతా కార్యనిర్వాహక వ్యవస్థ కిందకి వస్తారు. ముఖ్యమంత్రి అయినా కూడా పార్టీలు అయినా ఇవన్నీ. మరి అలా చూసుకున్నట్టయితే ఏదైతే ఫిరాయింపు చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకుని వచ్చింది, ఫిరాయింపుదారులకు ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులు చేసినట్టయితే వాళ్ళను ఖచ్చితంగా పదవుల నుంచి తొలగించాలి. ఇవాళ వీళ్ళు ఏం చెప్తారు? మీ దగ్గర కూడా కాంగ్రెస్ వాళ్ళు చేరిన రోజు వాళ్ళ పదవులు పోలే కదా అంటారు. దానికి కూడా చట్టంలో ఒక క్లాజ్ ఉన్నది. మొత్తంగా 3x200 మంది, మరి ఇక్కడ 9 మంది ఉంటే 6 కనుక
మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ లెజిస్లేచర్ పార్టీని ఇందులో విలీనం చేసినట్టు అయి ఉంటే వాళ్ళ పదవులు పోవని చెప్పి అందులోనే పొందుపరిచిర్రు. దాన్ని ఆధారంగా చేసుకుని పోయినసారి మరి ఏదైతే 2/3 మెజార్టీ తోటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ లో చేరిరు కాబట్టే వాళ్ళ పదవులు ఊడలేదు. మరి ఇలా చూసుకున్నట్టయితే 36 మందిలో 10 మంది ఇందులో చేరిను, అందులో నుంచి ఒకరు రిటర్న్ చేసిరు, 9 మంది ఉన్నారు. మరి వాళ్ళ ఖచ్చితంగా మరి చట్ట ప్రకారం వాళ్ళ పదవులు ఊడాల్సిందే. ఇక్కడ బీఆర్ఎస్ ఏదైతే వాళ్ళ మీద మరి ఫిర్యాదు చేసిందో మరి స్పీకర్ ఎందుకు పట్టించుకుంటలేడు, ఆధారాలు లేవంటాడు. సాక్షాత్తు దానం నాగేంద్ర లాంటి వాళ్ళు బీఆర్ఎస్ బీఫారం మీద గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ బీఫారం మీద గెలిచి కాంగ్రెస్ బీఫారం తీసుకొని ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు. అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిందనడానికి మరి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆధారం లేదని కొట్టేస్తా ఉన్నాడు. అని అంటే ఈ రాజ్యాంగం ఏ విధంగా సజీవంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ న్యాయ వ్యవస్థ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తా ఉన్నది, కార్యనిర్వాహక వ్యవస్థ తొండి పెడతా ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగం మీద పూర్తిగా నమ్మకమే వేయింది. ఆయన 2 నాలుకల ధోరణి ఏ విధంగా ఉంటది, ఆయన మరి ఏదైతే మడమ తిప్పడు మాట తప్పడు అనే దానికి మరి ఈయన అసలు మడమ తిప్పుకుంటూనే ఉంటాడు, మాట తప్పుకుంటూనే ఉంటాడు రేవంత్ రెడ్డి అని మరి ఇక్కడ ఆయనకు చాలా చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. ఆయన పేర్లు చెప్తే ఆయన కనుక మొత్తం కనుక విన్నట్టయితే ఉల్లాఖతోటి ఉరేసుకునే పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి కూడా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక అమెరికాకు ఎదురు దెబ్బ, 2 MC-130J విమానాల ధ్వంసం, ఎయిర్ మ్యాన్ ను కాపాడే క్రమంలో భారీ నష్టం. 6వ వారంలోకి ప్రవేశించిన పశ్చిమాసియా యుద్ధం, గల్ఫ్ లో ఇంధన వసతులపై ఇరాన్ భారీ దాడులు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా ఇరాన్ ని పై చేయి ఉన్నదా, ఇజ్రాయెల్ అమెరికాది పై చేయి ఉన్నదా అని అంటే ఇరాన్ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నది. నేను చావనైనా చేస్తా గానీ మీకు లొంగిపోనంటా ఉన్నది. ఇవాళ ఏదైతే ఆకలితోటి అలమటిస్తున్నది ఇరాన్, ఇవాళ బతుకు పోరాటం చేస్తా ఉన్నది ఇరాన్, బగ్గబలిసి కొట్లాడుతున్నది అమెరికా ఉన్ను ఇజ్రాయెల్. కాబట్టి ఇవాళ ఇరాన్ దేనికైనా సిద్ధమే అని చెప్పి పోరాటం చేస్తూ ఇవాళ అమెరికాకు గట్టిగా జవాబిస్తా ఉన్నది. మరి ఇక్కడ అమెరికా మీద దాడిలా ఏదైతే అమెరికా విమానాలు 2 MC-130Jలు నేల గుల్నాయట, మొన్న ఒక 2 విమానాలు గుల్నాయి. ఇవాళ ఒక్క విమానం కూలితేనే అగ్రరాజ్యాన్ని ఒక్క విమానం కూలితేనే ప్రపంచంలో దాని ప్రతిష్ట దెబ్బతింటది. ఎందుకంటే ఇవాళ ఆయుధాల తయారీ విమానాల తయారీతోటే అగ్రదేశంగా పేరొందింది. మీరు తయారు చేసిన ఆ చిన్న దేశమే కూల్చిపడేసింది. మేము ఇది పట్టుకొని మరి పెద్ద పెద్ద దేశాల మీద కనుక యుద్ధాన్ని పోయినట్టు ఉంటే మరి ఇక్కడ మా పరిస్థితి ఏంది అని చెప్పి మరి ఇక్కడ వీళ్ళకు వాళ్ళ పర్ఫార్మెన్స్ గా కనబడతా ఉన్నది. ఇది దాంతో ట్రంప్ బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు, అసహనానికి పాల్పడతా ఉన్నాడు. మరి ఇక్కడ ఏదైతే ఇష్టం ఉన్నట్టు ఇరాన్ మీద వ్యాఖ్యలు చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. కాంగ్రెస్ పెద్దల చెరులో 373 ఎకరాలు ఖచ్చితంగా కూడా దీన్ని మరి ఆ 373 ఎకరాలను బయటకు తీయాల్సిన అవసరం ఉన్నది. ఇక యువత తిరిగి క్రీడల వైపు రప్పించాలి. పబ్బులు, డ్రగ్స్, సంస్కృతి వైపు వెళ్తున్న యువతను మైదానం పడపట్టించాలి. ఒలింపిక్ పథకాలు సాధించేలా ప్రోత్సహించాలి. ఒకప్పుడు హైదరాబాద్ కు ఫుట్బాల్ నర్సరీగా పేరుంది. యువత మార్గదర్శనం చేసేందుకే మెస్సీని తెలంగాణ తీసుకొచ్చాం. పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ సారది ఒకసారి చూద్దాం. పోలీస్ ముగింపు వేడుకలో ఏం చేసిండు, ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి ఇక్కడ మనం విన్నట్టయితే, ఈయనట మెస్సీని తీసుకొచ్చి ఎవరితో ఆడిచ్చిండట, మెస్సీని తీసుకొని వచ్చి మరి పేదలతోటి ఏది గిరిజన విద్యార్థులతో ఆటలాడిచ్చినట్టు ఆయన మాట్లాడతాను నిన్నట్టయితే. SC, ST, ट्राइबल वेलफेयर हॉस्टल्स में जो दलित आदिवासी माइनॉरिटी बच्चे जो सरकारी स्कूल्स में जो पढ़ रहे हैं उन लोगों से मेसी से फुटबॉल हम लोग खेलने के लिए मौका दिए. SC, ST, BC మైనారిటీలలోని ఆ విద్యార్థులతోటి వాళ్ళ లోపల క్రీడా స్ఫూర్తిని రగిల్చడానికి మెస్సీని తీసుకొచ్చి మెస్సీతోటి ఆడిచ్చిండట. మరి నేను చూసుకుంటే మెస్సీ తోటి ఎవరితోటి ఆడిచ్చిండు ఇక్కడ ఇగో ఇలా మనవడు, ఇలా తమ్ముని కొడుకు, మరి రాజ్ ఠాకూర్ కొడుకు, అదే విధంగా ఎమ్మెల్యేల కొడుకులు అందరినీ తీసుకొని వచ్చి మెస్సీ తోటి ఆడించి మెస్సీ తోటి మరి ఆయన అన్నిందే 2 బాళ్ళు. ఈయన మరి ఆ SC, ST, BC విద్యార్థులతో 7 మ్యాచ్ ఆడిందో కనీసం ఆయన మరి అలా జెర్సీ కూడా వేసుకొని రాలే, ఒక టీ షర్టును ఒకటి ట్రాక్ సూట్ వేసుకొని వచ్చిన పరిస్థితి. మరి ఆయన ఏదైతే మరి ఈయనకు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఎంత ఇచ్చిండో కానీ ఈయనకు సంబంధించిన జెర్సీ కూడా వేసుకొని రాకుండా ఆయన మైదానంలోకి వచ్చిండు. ఆయనతో ఆడింది మరి ఇక్కడ ఏదైతే గొప్ప గొప్ప ఎమ్మెల్యేలు గొప్ప గొప్ప లెవెల్ ఉన్నారో వాళ్ళతోటి ఇక్కడ పెట్టించి మాటలు మాత్రమే ఏం చెప్తాను, SC, ST, BC మైనారిటీలతోటి నేను ఇక్కడ ఆటలాడించిన అని చెప్పి మరి ఇక్కడ చెప్పుకుంటున్న దుస్థితి ఇవాళ నెలకొన్నది. ఇక్కడ ఇక పోలీసు ముగింపు వేడుకలలో ఇక్కడ ఆడుతాడట. ఏది
వాలీబాల్ నిన్నటి రోజున ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను రిలీజ్ చేయాల్సి ఉండే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. రమ్మంటే ఓసారి పెళ్లిళ్ళు, ఓసారి ఆ పేరంటాలు, ఓసారి సావులకు పోతాడు, ఓసారి తద్దినాలకు పోతాడు, మళ్ళోసారి ఫుట్బాల్ ఆడటానికి పోతాడు, ఇంకోసారి లేదంటే పక్క రాష్ట్రంలో పెళ్లిళ్ళు ఉన్నాయని పోతాడు, లేదంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మరి ఇక్కడ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని పోతాడు, అక్కడ వెళ్తాను అని చెప్పి ఆఖరికి ఇప్పుడు మళ్ళా చూసుకున్నట్టయితే కేరళ ఎలక్షన్లు ఉన్నాయి, కేరళ ఎలక్షన్ ప్రచారానికి పోతాను కాబట్టి 2వ వారంలో పెట్టుకోరు అని చెప్పిండు. ఈయనకు ఫుట్బాల్ ఆడడం మీద ఉన్న ఈ దృష్టి పేద ప్రజలకు సంబంధించి, పేద విద్యార్థులకు సంబంధించి చదువుల మీద ఉన్నదా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలాంటి ముఖ్యమంత్రి ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నాడో కూడా చూసినాం. సింగరేణికి సంబంధించి 10 కోట్ల రూపాయలు కూడా సిఎస్ఆర్ ఫండ్ను అక్కడికి తీసుకొని పోయిండు. ఇలా ఏదైతే సింగరేణికి మరి ఇక్కడ ప్రభావిత గ్రామాలు ఉన్నాయి, అందులో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయమంటేమో సింగరేణి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ఈయన మనవని సరదా తీర్చడానికి మాత్రం ఇక్కడ ఫుట్బాల్ కోసం ఇక్కడ 10 కోట్ల రూపాయలను కేటాయించింది. దాన్ని మనం అక్కడ చూసినాం. రేపే పైలట్ అప్ ఇక మొదలు. కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చింది, వెంటనే 3,900 కోట్ల పైలట్ అప్పు తీసుకొని పోతా ఉన్నదట. 4 రాష్ట్రాలకు 15,500 కోట్లను ఇక రెడీ పెట్టుకొని ఉన్నది. మరి ఇక్కడ ఇప్పటికే 3,500 కోట్లు, మరో 15,000 కోట్లు కూడా మరి ఇక్కడ ఈ నెలలో కావాలని మరి ఇండెంట్లు పెట్టుకొని ఉన్నదట, ఈ త్రైమాసికంలో కావాలని. మొత్తంగా మళ్ళొక 1,00,000 కోట్లు, ఏదైతే ప్రతి ఏటా కూడా 1,00,000 నుంచి 1,50,000 కోట్లు ఇప్పటికే 2 సంవత్సరాలు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ 3,00,000 కోట్లు దాటిపోయినాయి. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ 1,00,000 నుంచి 1,50,000 కోట్లు తీసుకోవడానికి మొత్తంగా ఈ 5 సంవత్సరాల కాలంలో 6,00,000 రూపాయల కోట్లు అప్పు చేసి మన నెత్తి మీద భారం పెట్టిపోబోతా ఉన్నది. ఇలా ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు, ఆదాయాన్ని ఎలా తీసుకురావడం చేత కావడం లేదు, ఆఖరికి చేబదళ్ల మీద ప్రభుత్వం నడిపిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రాజగోపురం 9 అంతస్తులలో బాసరున్నట 225 కోట్లతోటి మరి ఇక్కడ బ్రహ్మాండంగా నేను గుడి కట్టిస్తా, ఎందుకంటే కేసీఆర్ యాదాద్రి గుడి కట్టించిండు, ఆయనకు బ్రహ్మాండమైన పేరు వచ్చింది. అక్కడ యాదాద్రికి పోతే ఎవరైనా కేసీఆర్నే కీర్తిస్తా ఉన్నారు కాబట్టి నన్ను కూడా కీర్తించాలని ఈయన బాసర ఆలయాన్ని పెట్టుకున్నాడు. కానీ పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఆయన చిత్తశుద్ధికి నీ చిత్తశుద్ధికి చూసుకున్నట్టయితే అది కలవని పని. మరి ఇక్కడ నువ్వు కనీసం దానికి నిధులు విడుదల చేస్తావా, ఉన్న దేవాలయాన్ని నాశనం చేస్తావో మరి ఈ రాబోయే రోజులలో తెలుస్తుంది. ఇక చూసుకుంటే పాపం ట్రంప్ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ఆయనది ఇవాళ యుద్ధం చేయలేడు, అట్లా అని ఆపలేడు అన్నట్టుగా ఉన్నది. ఇప్పటికీ ఆయన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా అయిపోతాయన్నట. ఒకవైపు ఉక్రెయిన్ మాకు ఇవ్వాల్సిన ఆయుధాలన్నీ నువ్వే ఖర్చు చేసుకుంటా ఉన్నావు, ఇవాళ ఆయుధాలు మాకు సరైన సమయం ఇవ్వకపోతే రష్యా అక్కడ వెయిట్ చేస్తా ఉన్నది, మా దగ్గర ఆయుధాలు లేకపోతే మా భూభాగాన్ని అది ఆక్రమించే అవకాశం ఉందని చెప్పి ఒక దిక్కు జెలెన్స్కీ మరి ఆయన ఏడుపొక్కటే తక్కువ అవుతా ఉన్నది. ఇక ఈయనకు ఏదైతే సొంత దేశంలోనే నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి, మరోవైపు ఇరాన్ ఎక్కడ కూడా తగ్గడం లేదు. దాంతో హార్ముజ్ను తెరవండిరా, తీవ్ర అసహనంతో ట్రంప్ బూతులట, మీరు ఇలా తెరుతారా లేకపోతే మీ ఏదైతే మీ అన్నిటిని మీ ఆయిల్ ట్యాంకర్లను మీ బ్రిడ్జీలను అన్నిటిని కూడా కూల్ చేస్తామని చెప్పి ఇంకా బెదిరింపులు చేస్తా ఉన్నాడు. నువ్వు ఏదన్నా కూల్చుకోరా అయ్యా, మేము దేనికైనా సిద్ధమే అని చెప్పి వాళ్ళు 6 వారాల నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఈయన బేల అరుపులు అరుస్తూనే ఉన్నాడు. మొత్తంగానైతే ఇరాన్ ద్వారా మరి ఇక్కడ అమెరికాకి అయితే మంచి గుణపాఠం దొరికింది అని చెప్పి అయితే చెప్పక తప్పని పరిస్థితి. సర్కారీ దవాఖానాల్లో విదేశీ రోగులకు చికిత్స ప్రత్యేక విధానం రూపొందిస్తున్న ప్రభుత్వం. 3 టిమ్స్ ఆసుపత్రుల్లో ప్రత్యేక విభాగాలు, ఒక్కో చోట 50 పడకల కేటాయింపు, విదేశాలతో అవగాహన ఒప్పందాలకు సిద్ధం, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఏర్పాట్లట. ఫస్ట్ మన దగ్గర ఉన్న పేదలకు అక్కడ సరైన వైద్యం అందేటట్టు చూడండి, ఆ తర్వాత మీరు విదేశాలలో చేసేటోళ్ళు. ఈ అకాల వర్షం, ఎదురుగాలులు, నేడు రేపు తేలికపాటి వర్షాలు, రాష్ట్రంలో పలు జిల్లాల్లో పంట నష్టం. మరి ఇక్కడ అందరికి కూడా ఏదైతే రైతుకు మరి ఇక్కడ ఈ ప్రభుత్వమే వాళ్ళ రైతు మీద మొట్టికాయలు వేస్తా ఉన్నది. సరైన సమయంలో పంట కొనుగోలు చేయడం లేదు, వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు, కనీసం యూరియాను కూడా అందుబాటులో పెట్టడం లేదని చెప్పి ఒకవైపు రైతులు మరి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ఈ అకాల వర్షాలతోటి రైతును మనకి నట్టేట ముంచుతా ఉన్న పరిస్థితి. ఇక మందుబాబులపై యుద్ధ బాంబట. ఈ యుద్ధంతో అన్ని నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతా ఉన్నాయి. ఇప్పటికే గ్యాస్ అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పటికే ఎక్కడికక్కడ రెస్టారెంట్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూతపడుతూ ఉన్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఇక్కడ పయనిస్తా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పుడు మందు మీద పడబోతా ఉన్నదట ఈ భారం అంతా కూడా. మరి ఇక్కడ మందు బాబులకు మళ్ళీ వాళ్ళ జేబులకు చిల్లు పడబోతా ఉన్నదని చెప్తున్న పరిస్థితి. ఇక ఒంటరిగానే పోటీ, ఎవరితో పెట్టుకోం, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే. జిహెచ్ఎంసీలో 3 మేయర్ స్థానాలు గెలుస్తాం, నియాస్ అంటోడు అధ్యక్షుడు ఉంటే
నీ బండి సంజయ్ లాంటి వాళ్ళు, నీ కిషన్ రెడ్డి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నీది బీజేపీ అధికారంలోకి వస్తుంది. మీరు ప్రతిపక్షం మీద కనీసం మాట తెరవని దద్దమ్మలు ఈ బీజేపీని ఇంకా నడిపిస్తున్నారు అంటే అది కేవలం 2-3కి అవకాశాలు రావాలి, అందులో మేమే ఉండాలి, ఇంకెవడు కూడా బీజేపీలో ఉండదు అనేది వీళ్ళ సంస్కృతి. ఇక 5 గ్రామాలను తెలంగాణలో కలపడినట్ట. పరిపాలన సౌలభ్యం కోసం భద్రాచలం పక్కన ఉన్న గ్రామాలను విలీనం చేసి గిరిజనులకు న్యాయం చేయండి. ఈ సమస్యను గతంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖ. అబ్బా, ఇప్పుడు లేచింది ఆయనకు తెలివి. మరి ఇక్కడ 7 మండలాలు కలిసినాయి. ఆ 7 మండలాలను తీసుకోవాలంటే ఆయనకు సమీపంలో ఉన్న 5 గ్రామాలు మాత్రం చాలట. ఈనాడు దినపత్రిక విషయం అయితే న్యాయ వ్యవస్థకు మౌలిక సౌకర్యాలు అత్యవసరమట. న్యాయ వ్యవస్థకే కాదు, ప్రతి దానికి కూడా మౌలిక సౌకర్యాలు అత్యవసరమే. ఏఐతో విలువ పెంచుకోవాలి. సృజనాత్మకత, విచక్షణ మనుషులకే సొంతం. సమస్యలు అర్థం చేసుకుంటే గ్లోబల్ బ్రాండ్ నిర్మించడం సులభం. ఈనాడుతో గ్లోబల్ డిజిటల్ స్ట్రాటజిస్ట్ టోనీ మరోని ఏఐ తోటి ఏ విధంగా అయితే భయపడతా ఉన్నారో మరి ఇక్కడ నిపుణులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ సృజనాత్మకత అదేవిధంగా విచక్షణ అనేది మనుషులకే సొంతం. దాన్ని ఏఐ ఎప్పటికి కూడా సొంతం కాదు. కాబట్టి ఏఐని నడిపించాలంటే కూడా మళ్ళీ మ్యాన్ పవరే అవసరం. కాబట్టి మీరు మూస పద్ధతిలో పోకుండా ఆధునిక టెక్నాలజీని పెరుగుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా మీ నాలెడ్జ్ని కూడా పెంచుకున్నట్టు ఉంటే ఏఐని మీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఉద్యోగాలన్నీ ఇంకా పెంచుకుంటూ పోవచ్చు కానీ తగ్గ ఎక్కడ కూడా. ఎందుకంటే ఏఐని నడిపించాల్సింది మనుషులే. కాకపోతే ఒక్క మనిషి చేసే పని 10 మంది చేసే పని ఒక్క ఏఐ చేస్తుంది అంటాను కానీ ఆ ఒక్క ఏఐ నడపాల్సింది కూడా మనిషే. కాబట్టి ఇవాళ మ్యాన్ పవర్ తగ్గది, మనకు వచ్చే క్వాంటిటీ పెరుగుతుంది, అదేవిధంగా క్వాలిటీ పెరుగుతుంది. కాబట్టి వీటంతటి నియంత్రణ మనుషుల చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు కూడా టెక్నాలజీని ఓన్ చేసుకోవాలని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు లేపేస్తామట. ఏది ఇరాన్ హెచ్చరిస్తా ఉన్నది అమెరికా. వంతెనలు అదేవిధంగా విద్యుత్ ప్లాంట్లు లేపేస్తామని, నువ్వు ఏదన్నా లేపేసుకో, ఏమన్నా చేసుకో అని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇక పిఎల్జే డిప్యూటీ కమాండర్ కేశాల్ లొంగుబాటు. పోలీసుల చెంతకు చేరిన 30 మంది మావోయిస్టులు నేడో రేపో అధికారిక ప్రకటన. మరి ఇక్కడ ఆల్రెడీ అమిత్ షా ఏమో మార్చి 31కి ప్రకటన చేసి ఇక నక్సలైట్లు లేరు, నక్సలైట్ రహిత దేశమైందని. మరి ఇక్కడ ఇంకా 30 మందికి లొంగిపోతా ఉన్నారట. ఇంకా గణపతి ఆచూకైతే ఇంకా కూడా దొరకలేదు. ఆ గణపతి లొంగిపోతే తప్ప మరి ఇక్కడ నక్సలిజం అంతమైనట్టు కాదు అని మరి ఇక్కడ పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా నక్సలిజం వైపు మరి ఇక్కడ నక్సలిజం అనేది అంతరించిపోయినట్టే. ఎందుకంటే నక్సలిజం ద్వారా ఇప్పుడు ఇక్కడ మార్పులు తీసుకురావడం సాధ్యం కాదు. ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కు ఏదైతే ఉన్నదో ఆ ఓటు హక్కు ద్వారానే ఇవాళ మనం మన బతుకులను మార్చుకునే అవకాశం ఉన్నది. ఇవాళ బడుగు బలహీన వర్గాలు వాళ్ళ సంఖ్యకు తగ్గట్టుగా మరి ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే ఆ లెజిస్లేటర్లుగా ఎంపీలుగా వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేవలం ఆధిపత్యం కొందరికే పరిమితం కాకుండా ఏదైతే అధికార వికేంద్రీకరణ జరగాలి, అధికార వికేంద్రీకరణ జరగాలనంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా చట్టసభలలో అడుగు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్లకు అవునన్నా కాదన్నా వాళ్ళ సంఖ్య ప్రకారం వాళ్ళు లెజిస్లేటర్లుగా ఎంపీలుగా వెళ్తా ఉన్నారు. ఇక మిగిలింది బీసీలు మాత్రమే. బీసీలకు తగిన ప్రాధాన్యం ఉండలేదు. ఇటు రెడ్లతోటి అగ్రవర్ణాలతోటి వాళ్ళు పోటీ పడలేకపోతా ఉన్నారు. ఇటు ఎస్సీ ఎస్టీ స్థానాల్లో నిలబడే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మరి ఇక్కడ బీసీలు సమానత్వం వచ్చే వరకు బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చూసుకున్నట్టయితే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇవ్వడానికే పెద్ద పెద్ద మెలికలు పెట్టి 9th షెడ్యూల్లో చేర్చాలని ఇవాళ ఏదైతే స్థానిక సంస్థలలో కూడా బీసీలను ముందుకు రాకుండా చేస్తున్నటువంటి ఈ నాయకత్వం అంతా మరి ఇక్కడ బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కలిస్తే రేపటి రోజున ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా వాళ్ళే మారే అవకాశం ఉంటుందని మరి తొక్కి పెడతా ఉన్నారు. కాబట్టి కనీసం బీసీల ఓట్లు బీసీలు వేసుకుని ఎక్కడైతే బీసీ నిలబడతాడో ఆ బీసీల ఓట్లు బీసీలు వేసుకొని మన ప్రాతినిధ్యాన్ని మనమే పెంచుకుంటూ పోవాలి. ఎవడో ఇస్తాడో తీసుకుంటామనే ఆలోచన వదిలేసి మనమే పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా బీసీలు ఎస్సీ ఎస్టీల మరి ఇక్కడ సహకారం తీసుకొని మైనార్టీల సహకారం తీసుకొని
ఖచ్చితంగా బీసీ ఎక్కడున్నా మరి ఈ బీసీలు అందరూ కూడా బీసీలకు మరి సపోర్ట్ చేసుకొని బీసీ ప్రాతినిధ్యం పెంచుకుంటే వాళ్ళు బాగుపడతారు, మనం బాగుపడితే వ్యవస్థ బాగుపడుతుంది. కానీ మనం ఒక బీసీ నిలబడితే ఆ బీసీ మీద కుట్రతోటి మనం పక్కోళ్లకు ఓట్లేస్తా ఉన్నాం. నాతోటోడు నాకంటే పైకి ఎదుగుతాడని చెప్పి మనం కాళ్ళు పట్టి లాగేస్తా ఉన్నాం. ఈ వ్యవస్థ మారాలే. ఇలా పార్టీ చట్రంలో ఇరుక్కొని ఇలా బీసీలకు అన్యాయం చేసుకోవడం కాకుండా బీసీలకు ఎవరు సీట్లు ఇస్తే వాళ్ళకు సపోర్ట్ చేసినట్టు అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా బీసీల సంఖ్యకు అనుగుణంగా వాళ్ళు సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ సీట్లను మనం అనుకునుడు కాదు, ఖచ్చితంగా మన ఓట్లు మనమే వేసుకుంటామని చెప్పి ఒక నమ్మకం వచ్చిన రోజున వాళ్ళే మనకు పిలిచి మరి సీట్లు ఇస్తారు, ఏ పార్టీ వాళ్ళైనా. కాబట్టి బీసీల ఐక్యతకు సంబంధించి మరి ఇక్కడ మనం ఏమో పోరాటం చేయాల్సిన అవసరం లేదు. బీసీ నిలబడ్డ కాడ అందరం ఒక్కటైతే చాలు. బీసీ టికెట్ ఎవరు తెచ్చుకున్నా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మరి బీసీలంతా సిద్ధంగా ఉండాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్ తెలియబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.